మొన్న మేము సీఎం గారి ఇంటికి పోయినాం, సీఎం గారిని కలిసాము. దాని తర్వాత ఈవినింగ్ అందరం ఇక్కడే ఉండే, అంటే కాన్స్టిట్యున్సీకి పోలేదు, కొంచెం సెక్రటరీ పని చేసుకుంటే. అయితే మేము ఏమనుకున్నామంటే సరే నైట్ కోహినూర్లో పోయి ఒక డిన్నర్ చేసుకుందాం, ఇట్లా అందరు వెళ్ళిపోవాలి కదా, ఇది చాలా రోజులు అయింది కలుసుకుందామని కలుసుకున్నాం. అది ఎందుకో తెలియదు, అందరు న్యూస్లో అట్లా వచ్చింది, కానీ ఇది రహస్య భేటీ ఏం కాదు. నేనేమి రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం అందరినీ, మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, మీ కాన్స్టిట్యున్సీస్ బాగానే మా కాన్స్టిట్యున్సీస్ కూడా మేము బాగా చేసుకోం, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. ఆ భేటీలో ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారంటే మీరు చెప్తున్నట్టుగా ఎవరు సంబంధించిన ఏ ఏరియాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు ఏంటి? ఇప్పుడు ఇవన్నీ కూర్చున్నది మాత్రం వాస్తవము, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడుతాను. అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు, వారితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్తాను. అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఇటు మల్లిరావు గారు కొన్ని కామెంట్స్ చేశారు, మీకు సంబంధించిన ఒక ఫైలు పెండింగ్లో ఉంది, సీఎంని కలవాలి, ఒక మంత్రిని కలవాలి, దానికి సంబంధించి క్లారిటీ తీసుకోవాలి, క్లియరెన్స్ తీసుకోవాలంటే కూడా చెప్తున్నారు. ఏంటి అసలు ఆ ఫైల్ ఏంటి, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి? నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది, మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ గాని ఎవరైనా నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారిని రమ్మని చెప్పండి, ఏ ఫైల్ అడిగినానో చెప్పమని చెప్పండి, ఖచ్చితంగా ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి ఏ ఫైల్ గురించి నేను అడిగినానో ఆయన చెప్పాలి, నేను అప్పుడు చెప్తాను. నా ఉట్టిగా నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలతోనే మాట్లాడతాను. ఏదంటే అది నా మీద వేస్తే మాత్రం ఊరుకునేటోని కాదు. ఏ ఫైల్ గురించి నేను అడిగినాను, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నేను ఊరుకునేటోని కాదు. అంటే ఇప్పుడు మీరు ఈ సవాల్ ఎవరికి చేస్తున్నారు? ఇది మీ మీద ఈ ఫైల్ అన్నది ఎంపీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చేసిన కామెంట్ ఇది, మల్లిరావు గారు చేసిన కామెంట్ ఇది. అంటే మీరు కౌంటర్ ఆయనకు నేరుగా ఇస్తున్నారా ఏంటి? కౌంటర్ అంతే కదా, నేను డైరెక్ట్ అడుగుతాను. ఇప్పుడు నా క్యారెక్టర్ అన్నట్టు కదా, మల్లిరావు గారికి ఎవరు ఏం ఫీడింగ్ చేసినా నాకు తెలియదు, నాకైనా వెరీ క్లోజ్, మేము ఎవరు ఏం చెప్పించినో నాకు తెలియదు. ఏ ఫైల్ అనేది అది ఇప్పుడు బయట పెట్టాలి, నేను సిద్ధంగా ఉన్నాను, ఏ గుడికి రమ్మంటే వస్తాను. ఆ ఫైల్ ఎవరి గురించి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే.